ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయమని పేరు పేరున కోరుతున్నా. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. పోలీసులు మారరా? మార్పు రాదా? పోలీసులకు పిల్లలు ఉండరా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? ప్రభుత్వాన్ని రక్షించడం కోసమే. పోలీసుల తప్పు కూడా ఉండకపోవచ్చు. పై అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజల ఆందోళన కంట్రోల్ చేయకపోతే ఆ పోలీసుల మీద చర్య తీసుకుంటారు. కనుక అనివార్యంగా ప్రజలని, విద్యార్థుల్ని నిలవరించే క్రమంలో పోలీసులు ఎలాంటి పని చేస్తున్నారో చూడండి. మొన్నటికి మొన్న ఢిల్లీలో అమ్మాయిలను, పిల్లల్ని, యూత్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టి అవమానపరిచి ఇబ్బంది పెట్టిన పోలీసులు. సరిగ్గా సీన్ మారింది. తెలంగాణకు వచ్చా. తెలంగాణలో కూడా పోలీసుల్లో మార్పు రాలేదా? పోలీసుల్లో సహజంగా మార్పు రావడానికి మన వ్యవస్థ వారిని సరిగ్గా నడిపించటం లేదు కదా. ఒక 16-17 సంవత్సరాల విద్యార్థిని మహబూబాబాద్ పట్టణంలో సిఐ రఘుపతి రెడ్డి గొంతు బట్టి పిసికేసాడు. నయం, చంపేయలేదు. ఇంకా ఇదా ఒక విద్యార్థిని నిలవరించాలంటే చట్టములో, ఎస్ఐ ట్రైనింగ్ లో చాలా నేర్పించి ఉంటారు కదా. అవన్నీ పక్కన పెట్టి గొంతు పిసుకడమే పరిష్కారమా? పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థి హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీకి సరిగ్గా ఎదురుగ్గా రాజీవ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉంటుంది. అక్కడ తన నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రోడ్డు మీద కూర్చుంటే ఆ రోడ్డు మీద కూర్చున్న అతని కాలు మీదుగా వెహికల్ తీసుకెళ్లటం మూలంగా కాలే ఇరిగిపోయి. ఇలా ఎందుకు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు? ఈ విషయం గురించి వాళ్ళ మీతో మాట్లాడుతున్నా. ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలో, ఈవినింగ్ వచ్చే పత్రికల్లో, టీవీల్లో చూసి ఉంటారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఉండగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. 30-35 ఏళ్ల కిందటి సంగతి చెప్తున్నా. 10th క్లాస్ అయిపోగానే ఏం చేస్తారు? పాలిటెక్నిక్ అనే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే పాలిటెక్నిక్ చదివితే వెంటనే ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకం ఉంది. పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రావటం కూడా చాలా గొప్పగా భావించేవారు. ఫలానా విద్యార్థికి పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చింది. ఏమాత్రం మ్యాథ్స్ లో కాస్త చురుకుగా ఉన్న ప్రతి విద్యార్థి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసేవాడు. ఇక అది కానప్పుడు సిఈసి, హెచ్ఈసో, బైపీసో, ఎంపీసీలో, ఇంటర్మీడియట్లో చేరేవాళ్ళు. మొదటి ప్రియారిటీ పాలిటెక్నిక్ 35 ఏళ్ల కిందట. రెండో ప్రియారిటీ ఇంటర్మీడియట్. 35 ఏళ్ల తర్వాత కూడా ఏమాత్రం ఆ ఇమేజ్ తగ్గలేదు పాలిటెక్నిక్ కళాశాల. ఆ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్లో బిడ్డనో, కొడుకో మీ కుటుంబంలో నుంచి ఉండవచ్చు. ఇవాళ ఆ బిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నిన్న జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అలయన్స్ లో ఏర్పడిన ప్రభుత్వం మెడలోంచి, అక్కడి ముఖ్యమంత్రి మెడలోంచి ఆ జంజి విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వం దిగొచ్చింది. అంతకన్నా ముందే మనందరికీ తెలుసు, దేశమంతా కదిలిపోయిన ఉద్యమం, పార్లమెంటు కదిలిపోయిన ఉద్యమం, ప్రధానమంత్రి కదిలిపోయిన ఉద్యమం, దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఉద్యమం, ఢిల్లీ కోట మీద జరిగిన ఉద్యమం, జంజీ పోరాటం మనందరం చూశాం. సిద్దిపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, రామంతపూర్, మాసప్ ట్యాంక్, ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. పాలిటెక్నిక్ కళాశాలను రక్షించండి, పాలిటెక్నిక్ కళాశాలని మూసేయకండి, పాలిటెక్నిక్ కళాశాలను తీసుకెళ్లి స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేయకండి, మా స్వయం ప్రతిపత్తిని మాకు కాపాడండి, మా ఉద్యోగ అవకాశాల మీద దెబ్బ కొట్టకండి, గౌరవప్రదమైన మా కోర్సును గౌరవప్రదంగా ఉంచండి అని అడుగుతున్నారు. ఎక్కడిది పాలిటెక్నిక్? ఏమిటి దీని చరిత్ర? నిజాం పాలన కాలం నుండి తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల చరిత్ర కనిపిస్తుంది మనకి. 1923లోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ ఏర్పడింది. 100 ఏళ్లు గడిచిపోయింది. 1946లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రామంతపూర్లో ఏర్పడింది. 80 ఏళ్లు గడిచిపోయి 1959లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వనపర్తిలో ఏర్పడింది. ఆ కళాశాలకి రాజభవనాన్ని ఇచ్చారు. రాజా రామేశ్వరరావు ముందు తరం వాళ్ళు పరిపాలించిన ఆ భవనాన్ని ఇచ్చాడు. ఇట్లా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల సంఖ్య సుమారుగా 112 నుంచి 115. 59 ప్రభుత్వ కళాశాలలు, 53 ప్రైవేటు కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఈ రెండింటిని కలిపితే ఈ 2 కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా? 60 నుంచి 70 వేల మంది విద్యార్థులు. ఇదేం చిన్న సంఖ్య కాదు. అంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువతరంలో మెరికల్ లాంటి చురుకైన విద్యార్థులు ఆ కళాశాలలో చదువుతున్నారు. ఈ కాలేజీలు మొత్తం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాటి నిర్వహణ కింద ఇవి పనిచేస్తూ ఉంటాయి. కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను కమిషనరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ గా మార్చి దీన్ని స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం వల్ల చేయడానికి
ప్రభుత్వం జీవో నెంబర్ 97 తీసుకొచ్చింది. ఇప్పుడు జరుగుతున్న వివాదం వల్ల జీవో నెంబర్ 97 రద్దు చేయమని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి దీన్ని తీసుకురావాలని, ఏటిని పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురావాలని. ఇప్పటికే మనకు తెలుసు కదా, ఐటీఐలు ఎలక్ట్రీషియన్, డ్రైవర్, ఫిట్టర్ ఇలాంటి చాలా కోర్సులని మనం ఐటీఐలో నేర్చుకుంటాం. ఆ ఐటీఐని దాదాపుగా వాటి ఉనికిని లేకుండా చేసి స్కిల్ యూనివర్సిటీలోకి వాటిని మెర్జీ చేసేసారు. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలు కూడా జీవో నెంబర్ 97 ద్వారా అందులోకి వెళ్ళబోతున్నాయి స్కిల్ యూనివర్సిటీకి. ఈ సందర్భంలో విద్యార్థులు ఏమంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏమిటి అంటే, 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కోర్సు చేశాక ఇంజనీరింగ్ చదవాలనుకున్న విద్యార్థులు డైరెక్ట్ గా 2వ సంవత్సరం ఇంజనీరింగ్ లోకి చేరుతారు. అంటే జేఈ రాసిన వాళ్ళు ఐఐటీలోకి వెళ్తే, ఎంసెట్ రాసిన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలోకి వస్తారు కదా. ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ చదవకుండా నేరుగా సెకండ్ ఇయర్ లోకి ప్రవేశించే అవకాశం దీనివల్ల వస్తుంది. మరి రేపు ఇది స్కిల్ యూనివర్సిటీలోకి పోతే ఏం జరుగుతుంది? అందుకే వాళ్ళ జీవితాలు ప్రభావితం అవుతాయి అనే ఒక ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. ఉపాధి అవకాశాల సందర్భం వచ్చినప్పుడు ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న వాళ్ళందరూ, డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థాయిల్లో ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. ఈ డిప్లొమానే ఒక అర్హతగా ఉన్నది. మీకు అందరికీ తెలుసు కదా, బిహెచ్ఈఎల్ అని హైదరాబాద్ లో పటాన్ చెరువులో ఉంటుంది. ఆ బిహెచ్ఈలో ఉద్యోగాలు పొందే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది టెక్నికల్ స్థాయి ఉన్న వాళ్ళందరూ పాలిటెక్నిక్ నుంచే వస్తారు. అదే విధంగా బీడిఎల్, ఆల్విన్, హెచ్ఎంటి, రైల్వే ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పనిచేసే ఉద్యోగాలన్నీ కూడా ఈ పాలిటెక్నిక్ లో చదివిన వాళ్లకు డిప్లొమా అర్హతతో ఆ ఉద్యోగాలకు వెళ్తారు. వీళ్ళు స్కిల్ నేర్చుకున్న వాళ్ళు గనక ఈ అవకాశాలు ఆయా కంపెనీలు ఇస్తాయి. ఇప్పుడు రేపు స్కిల్ యూనివర్సిటీలోకి పోయిన తర్వాత రేపు ఈ డిప్లొమా పరిస్థితి ఏమిటి? దీన్ని ఒక ఐటీఐలో చదివే కోర్సు లాగా మార్చేస్తారా? ఒక రకంగా ఐటీఐలో ఉండే కోర్స్ అంతా కూడా లేబర్ కోర్సుల స్థాయిలో ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఈ మాటతో ఐటీఐలో చదివే వాళ్ళని, ఆ విద్యను తక్కువ చేస్తున్నానని భావించకండి. ఈ కోర్సుతో ఆ కోర్సుతో పోల్చుకున్నప్పుడు ఇక్కడున్న విద్యార్థుల ఆందోళన ఏమిటంటే, మేము టెక్నికల్ విషయాలు నేర్చుకున్న వాళ్ళను తీసుకెళ్లి మా స్థాయిని తగ్గించే ఒక ప్రమాదం ఏర్పడుతుందని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈ స్కిల్ ట్రైనింగ్ స్థాయికి దిగదార్చే భావన ఉండకూడదని కోరుకుంటున్నారు. ఇట్లా మనం మొత్తం చూసినప్పుడు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తే ఏం జరుగుతుంది? ప్రైవేటు భాగస్వామ్యం అంట, ప్రభుత్వ భాగస్వామ్యం అంట. అంటే ఉదాహరణకి ఒక 100 కోట్లు ఖర్చు అయితే 50 కోట్లు ప్రైవేటు వాళ్ళు పెడతారట, 50 కోట్లు ప్రభుత్వం పెడతాదట. ప్రైవేటు వాడు ఎందుకు పెడతాడండి? ఒక యూనివర్సిటీ నిర్వహణలో ప్రైవేటు వాడు వచ్చి 50 కోట్లు పెడుతున్నాడంటే దేనికోసం పెడతాడు? 50 కోట్లు పెడితే మరో 100 కోట్లు వస్తాయంటేనే పెడతారు. 50 కోట్లు పెట్టిన ప్రైవేటు వాడికి 100 కోట్లు రావాలంటే ఏం జరుగుతుంది? అమాంతం ఫీజులు పెరుగుతాయి. పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకునే విద్యార్థులందరూ పేద విద్యార్థులు, మధ్య తరగతి విద్యార్థులు. ఇంటర్మీడియట్ చదువుకోలేక, శ్రీ చైతన్య నారాయణలో లక్షలాది ఫీజులు కట్టలేక, ఎంసెట్ రాయలేక, నీట్ రాయలేక, జేఈ రాయలేక, అంత ఖర్చు పెట్టలేక ఇమీడియట్ గా జాబ్ వస్తుంది. 10th క్లాస్ అయిపోతుంది, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి సీట్ వస్తే 3 ఏళ్ళు డిప్లొమా చదువుతారు. అంటే ఇంటర్మీడియట్ చదివేంత స్థాయిలో డిప్లొమా కంప్లీట్ అయితే ఏదో చిన్నపాటి ఉద్యోగం వస్తుంది. 30,000, 40,000, 50,000 ఉద్యోగాల్లోకి చేరిపోతూ ఉంటారు. అలాంటి విద్యార్థులు రేపు స్కిల్ యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత ప్రైవేటు భాగస్వామ్యం వచ్చాక వాళ్ళు ఏం చేస్తారు? ఫీజులు విపరీతంగా పెంచుతారు. ఒక డిప్లొమా కోర్సుకు 2 లక్షల ఫీజు అంటే ఈ 2 లక్షల ఫీజును ఎక్కడి నుంచి చెల్లిస్తారు ఈ పేద విద్యార్థులు? దీనికి ఎవరు బాధ్యత? రెండవది, ప్రైవేటు వాడికి తన భాగస్వామ్యం ఉంది కదా, ఆ భాగస్వామ్యంలో ప్రైవేటు వ్యక్తికి లాభాలు రావనుకున్నప్పుడు అర్ధాంతరంగా నిష్క్రమిస్తే మరి ఆ యూనివర్సిటీ పరిస్థితి ఏమిటి? ఆ కోర్సు పరిస్థితి ఏమిటి? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? కనుక ఇన్ని ప్రశ్నలు దీని చుట్టూ ముసిరి ఉన్నాయి. పాలిటెక్నిక్ వ్యవస్థ విలీనం చేస్తే స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే, ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ఇవాళ వీరు ముఖ్యమంత్రి ఉన్నారు, రేపు ఇంకొకరు ముఖ్యమంత్రి వస్తారు. వచ్చిన తర్వాత విధానాలు మారుతాయి. మారిన తర్వాత ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? కనుక దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న ఈ పాలిటెక్నిక్ కాలేజీల్ని దెబ్బగొట్టే ఒక కుట్ర ఎందుకు జరుగుతుంది అని అంటే, దీని చుట్టూ జరుగుతున్న చర్చ ఏమిటి అంటే, ఒకే యూనివర్సిటీ గొడుగు కిందికి ఇవన్నీ తీసుకొస్తే ఇప్పుడు మనకున్న వ్యవస్థలో వీళ్ళందరూ ఏఐసిటి గైడ్ లైన్స్ లో పనిచేస్తున్నారు, సిలబస్ రూపొందిస్తున్నారు, ఎగ్జామ్ పెడుతున్నారు, పేపర్లు దిద్దుతున్నారు, సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఏఐసిటి గైడ్ లైన్స్
రేపు ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి ఛాన్సలర్ ముఖ్యమంత్రి, వైస్ ఛాన్సలర్ ఒక ఎకనామిస్టు, ఇంకొక మహేంద్ర సంస్థకు సంబంధించినటువంటి ఆనంద్ మహేంద్ర గారు ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ సమాజానికి కావలసిన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అని స్పష్టమైన అవగాహన ఉన్న వాళ్ళ, లేకపోతే ప్రైవేట్ కంపెనీలకి కావలసిన ఒక స్కిల్ లేబర్ని ఇక్కడ తయారు చేసి అక్కడ పంపించటం. ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో తీసుకొచ్చి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను విపరీతంగా తీసుకొచ్చారు. ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చదివే విద్యార్థులు అమెరికా వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియా వెళ్ళండి, మంచి మంచి జాబ్స్ ఉన్నాయన్నారు. ఎంసీఏ తీసుకొచ్చాడు, ఎంబీఏ తీసుకొచ్చాడు, బీబీఏ తీసుకొచ్చాడు, బీసీఏ తీసుకొచ్చాడు. అన్ని కోర్సులు ఇప్పుడు తుప్పున పడిపోయాయి. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఊరూరికి 2-3 కనిపిస్తారు. అంటే దీని అర్థం రేపు ఈ విద్యార్థులు కూడా ఆ పరిస్థితి కలగదు అనే గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? ఇలాంటి ఒక ప్రయోగం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో చేశారు. అది విఫలమైపోయింది. విఫలమైపోయినటువంటి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన జియో నెంబర్ 3 ద్వారా అక్కడ ఇంప్లిమెంట్ చేసి దాన్ని వెనక్కి తీసుకొని ఈ 2026 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాను చేసిన తప్పును సరిదిద్దుకున్నది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అలాంటి తప్పు చేయడానికి పూనుకున్నదా? ఆలోచించండి. మీరు పాలిటెక్నిక్ కాలేజీలకి భూములు ఉన్నాయి. మీరు రామంతపూర్ పోతే, మాసప్ ట్యాంక్ పోతే భూములు ఉన్నాయి. ఈ భూములని స్కిల్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు అన్నారు. అంటే భూముల వ్యాపారమా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, భూములు రేపు బిజినెస్ చేయడం కోసం పాలిటెక్నిక్ వ్యవస్థని దెబ్బతీస్తున్నారు అని అనుకుంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? శక్తి అనే మాట బాగా వినిపిస్తుందండి. శక్తి లేబర్ స్కిల్ విభాగం కిందకి దీన్ని తీసుకొచ్చి షార్ట్ టర్మ్ కోర్స్, లాంగ్ టర్మ్ కోర్స్ 2గా విభజించి దీని ద్వారా విద్యార్థులను తయారు చేసి జపాన్, జర్మనీ లాంటి దేశాలకి పంపిస్తామని అంటున్నారు. ఈ సెట్ ద్వారా పరీక్ష రాసిన ప్రతిభావంతులైన విద్యార్థులు రేపు బీటెక్లోకి ప్రవేశించలేని ఈ సమస్య ఏర్పడితే, ఇది గందరగోళంకు నెట్టబడితే తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారంటే మా బిడ్డని పాలిటెక్నిక్ చదివించి, నా కొడుకును పాలిటెక్నిక్ చదివించి ఒకవేళ అవకాశం ఉంటే ఉద్యోగం, అవకాశం లేకపోతే తర్వాత ఇంజనీరింగ్ చేసుకుంటారు అని అనుకుంటారు. ఇప్పుడు అది పోయి వందలాది ఎకరాల భూమి ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాలల ఆధీనంలో భవనాలు ఇవన్నీ ఉన్నాయి గనక దీని మీద ప్రభుత్వ దృష్టి పడిందనే ఒక విమర్శ ముందుకొచ్చింది. అంతగా చేయాలనుకుంటే ప్రభుత్వమే పాలిటెక్నిక్ కాలేజీలన్నిటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి ప్రభుత్వం ఒక యూనివర్సిటీ నెలకొల్పని, వాటికి కావలసిన మౌలిక వసతులు కల్పించని, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయని, నైపుణ్యవంతులతో ఆ పిల్లలకి పాఠాలు చెప్పని, అలా చెప్పిస్తే తెలంగాణ సమాజంలో ఉన్న నైపుణ్యవంతులందరూ మీరు కోరుకున్నట్లే జర్మనీ, జపాన్ వెళ్తారు. అయితే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే అవకాశంతో, సౌకర్యాలతో చదువుకుంటారు. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో డబ్బు పెట్టి చదువుకునే కెపాసిటీ ఉండదు గనక ప్రభుత్వమే పాలిటెక్నిక్ కళాశాలని నిర్వహించాలి, ప్రభుత్వమే పాలిటెక్నిక్ కళాశాలని నడపాలి, ప్రభుత్వమే కావలసిన మౌలిక వసతులన్నీ కల్పించాలి. ఐటీఐలు మూతబడే పరిస్థితి కలిగించినట్లుగా పాలిటెక్నిక్ కళాశాలలకి అలాంటి స్థితి రావద్దని కోరుకుందాం. ముఖ్యమంత్రి గారు, మీరు జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోండి, విద్యార్థులతో మాట్లాడండి, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లతో మాట్లాడండి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి వీటిని ప్రభుత్వ సంస్థల్ని తీసుకెళ్లటం అనేది చాలా నష్టం చేస్తుందని మీరు ఆలోచించండి. స్వయం ప్రతిపత్తి కలిగిన పాలిటెక్నిక్ వ్యవస్థ ఎప్పుడో ఏర్పడి ఉంది, దాన్ని కాపాడండి.